time the Lord has given us. ఈ మంచి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ఆయనకు వందనాలు. We had a good time of baptism. బాప్టిజం కార్యక్రమంలో ఉండడానికి దేవుడు మంచి సహాయాన్ని అనుగ్రహించారు. We had a time of Lord's table. అలాగే ప్రభు బల్లలో కూడా పాల్గొనడానికి ప్రభు సహాయం చేశారు. Time of singing. చక్కగా పాటలు పాడుకోవడానికి మంచి సమయం దొరికింది. Praying. ప్రార్థించుకోవడానికి మంచి సమయం దొరికింది. Now we shall spend some time hearing the word of God. అలాగే ఇప్పుడు మరి కొద్దిసేపు దేవుని మాటలు వినడానికి సమయాన్ని కేటాయిద్దాం. Usually I think we have our meals at about 1 o'clock. వాస్తవంగా అంటే సహజంగా భోజనాలు అనేది 1 గంట నుంచి స్టార్ట్ అవుతాయి కదా మనకి. Today also we can have same time. ఈ రోజు కూడా 1 గంట నుంచే భోజనాలు పెట్టుకుందాం, ఓకేనా? So that means I will not take much time. అంటే అర్థం ఏంటంటే ఎక్కువ సమయం ఏం తీసుకోను. And also it means that we have to wait patiently. కాబట్టి ఒకవేళ ఇంకెవరైనా నీరసంగా ఉన్నా కానీ కొద్దిగా ఓపిక పట్టు ఉండండి. We shall read a couple of verses first. కొన్ని వచనాల్ని మనం చదువుకుందాం. 1 Peter 4:7. మొదటి పేతురు 4:7. There we read, cast all your care upon him, for he cares for you. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక మీ చింత అయ్యొద్దు ఆయన మీద వేయుడి. Matthew 6:34 says, మత్తయి 6:36 చెప్తున్న మాట ఏంటంటే, be not anxious of tomorrow. రేపటి గురించి మీరు చింతపడకండి అని అన్నాడు. Those who have Bibles, let us turn to John chapter 14. యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి తెరిచుంచుకోండి. We will not have time to read the whole chapter in the beginning, but you can keep your Bible open before you, because when we say the verses, you can look into the Bible. అంతా చదవడానికి టైం లేదు, కానీ ఈ యోహాను సువార్త 14వ అధ్యాయం మాత్రం తెరిచుంచుకోండి. ఏదైనా వచ్చిన భాగాలు చెప్పినప్పుడు టకటక చూసి చదవడానికి అవకాశం ఉంటుంది. Chapter 14 starts with the comforting words and exhortation. Let not your hearts be troubled. ఈ 14వ అధ్యాయం మొదటి వచనంతో ప్రారంభమయ్యే మాటలు ఏంటంటే, కలవరపడొద్దు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి అనే మాటలతో ప్రారంభమవుతుంది. The same thing we find, same exhortation we find in verse 27 also. అదే మాటలు 27వ వచనంలో కూడా మనకు కనిపిస్తాయి. Let not your heart be troubled, neither let it be afraid. మీ హృదయంలో కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అన్నమాట. Last night we had a meeting at Sridhara. గత రాత్రి శ్రీధర్ అనే గ్రామంలో కూడిక జరిగింది. How many of us were there the last night? నిన్న రాత్రి ఎంతమంది ఉన్నారండి శ్రీధరలో? Today it will be a continuation, maybe also some repetitions. దానికి కంటిన్యూషన్ కొన్ని ఉంటాయి, అలాగే కొన్ని మళ్ళీ చెప్పిన విషయాలే మళ్ళీ చెప్పడం జరుగుతుంటది. Let not your heart be troubled. మీ హృదయం చింతపడనీయకండి. Troubles may come on every side. సమస్యలు అనేవి చుట్టూ అనేక విధాల్లో వస్తూ ఉంటాయి. Troubles may come in many colors, in different ways. ఈ సమస్యలు అనేవి అనేక విధాలుగా మనకు వస్తుంటాయి. Yes, troubles come to anybody. సమస్యలు అనేవి ఎవరికైనా వస్తాయి. In verse 33, 33వ వచనం చూస్తే, there also Jesus says, in the world you will have tribulation. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అన్నారు 16వ అధ్యాయం 33వ వచనంలో. He is not saying you will not have any tribulation, but he says you will have tribulation. దేవుడు ఇక్కడ మీకే శ్రమ కలగదు అని అనలేదు, కానీ తప్పకుండా మీకు శ్రమ కలుగుతుంది అని అంటున్నారు. He has not promised a trouble-free or problem-free life. దేవుడు ఏమి మీ శ్రమ అంతా తీసేస్తాను, మీకు చింత రానియను అనే వాగ్దానం చేయలేదు. What Jesus says is, యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటంటే, the troubles outside should not trouble your inside. శ్రమలు అనేవి బయట నుంచి వచ్చే శ్రమలు లోపలున్న మీ హృదయాన్ని కలవరపడకుండా ఉండాలి. The troubles outside should not disturb your heart or mind. బయట నుంచి వచ్చే శ్రమలు నీ హృదయాన్ని గాని నీ మనసుని గాని పాడు చేయకూడదు. This morning we shall see a few tips in John 14 as to how not to be troubled. కలవరపడకుండా ఉండాలి అంటే కొన్ని సూచనలు మనం తెలుసుకుందాం. How not to be troubled. ఎలా కలవరపడకుండా ఉండాలో. If the question is how to be troubled, it's very easy to answer.
సమస్యలనే ఎలా వస్తాయి అంటే బోలెడు సమాధానాలు ఉన్నాయి. But today we are going to see how not to be troubled. కానీ కలవరపడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది చూద్దాం. First of all, మొట్టమొదటిది in verse 1, 1వ వచనం we find by faith in God. ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం కలవరపడము. Believe in God. దేవుని యందు విశ్వాసం. Faith is twofold. ఈ విశ్వాసం అనేది రెండు విధాలుగా ఉంటుంది. Saving faith. రక్షింపబడడానికి ఒక విశ్వాసం. And daily faith or trust in the Lord. అలాగే ప్రభువునందు ప్రతిరోజు ఆయన యందు విశ్వాసం ఉంచటం. That means putting ourselves and our burdens upon Him. అంటే మనకున్న భారాలు మనకున్న చింతలన్నీ కూడా దేవుని మీద వేయడం. By faith we are saved. మనము విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. We believe already it is explained to us. ఆల్రెడీ మన సేవకులు దీని గురించి వివరించారు. The moment we say to the Lord, you died for me and I accept that and I accept you as my savior, come into my heart, live in me. ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు నువ్వు నా హృదయంలోకి రండి, నేను నిన్ను రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, మీరు నాలో ఉండండి అని ఎప్పుడైతే అంటామో that is saving faith. దాన్నే రక్షణ యొక్క విశ్వాసం అంటారు. Then we need daily faith. అయితే అనుదినము దేవుని యందు విశ్వాసం ఉంచడం అవసరం. In that way we can be free from troubles or worries. ఆ రకంగా మనకున్న చింతలు మనకున్న బాధలన్నీ కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. Secondly, రెండోది because of prayer answers, verse 14. 14వ వచనం if you ask anything in my name, I will do it. నా నామమున ఏది అడిగినా దాని చేతును అన్నాడు. I have a verse which comforted me so much and gives me encouragement even now. నాకు కొన్ని మాటలు ఉన్నాయి, నన్ను బాగా ఆదరించి ధైర్యపరిచేటువంటి మాటలు ఇప్పటికీ కూడా నాకు అవి చాలా ఆదరణ కలిగిస్తాయి. That is Jeremiah chapter 33 and verse 3. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము verse 3. 3వ వచనం. Call unto me and I will answer. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. You will see great things which you do not know. నీవు ఊహించిన దానికంటే గొప్ప సంగతులు మీరు చూస్తారు. Jesus said in Matthew 7 and 7. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో And ask and it shall be given. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. Sometimes we ask but we may not get answer. కొన్నిసార్లు మనం అడుగుతాం కానీ దానికి సమాధానం దొరకకపోవచ్చు. Why don't we get the answer? ఎందుకు దొరకదండి సమాధానం? There may be 3 or 4 reasons for that. దానికి కూడా 2-3 కారణాలు ఉన్నాయి. James 1:5 says, యాకోబు 1 అధ్యాయం 7వ వచనంలో you don't receive because you ask amiss. మీరు ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే మీరు భోగముల నిమిత్తం అడుగుతున్నారు కనుక మీరు పొందలేకపోతున్నారు అన్నాడు. Secondly, maybe because we ask not with a clean heart. Not with a clean heart. రెండోది ఎందుకు మనం అడిగిన పొందలేకపోతున్నామంటే పవిత్రమైన హృదయం లేకుండా దేవుని అడిగితే కూడా ఆయన ఇవ్వడండి. Psalm 66 verse 18. కీర్తన 66వ అధ్యాయం 16వ వచనంలో కూడా If I regard iniquity in my heart, the Lord will not hear me. మన హృదయంలో సరియైన సమాధానం అనేది లేకపోతే కూడా మన ప్రార్థన ఆయన వినడు. Because of shortage of time, we are not reading all the verses, but if you are writing down, you can read and study and meditate all these later when you go home. సమయం తక్కువగా ఉంది కనుక ఏం చెప్పలేకపోతుంది కానీ రాసుకునే వాళ్ళు ఇవన్నీ మళ్ళీ గుర్తు చేసుకొని ధ్యానం చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత. The third reason for not getting answer, maybe we are praying not with a pure motive. 4వ కారణం ఎందుకు మనం అడిగినవి పొందలేకపోతున్నామంటే సరైన విధానంలో మనం అడగకపోవడం వల్ల అవి మనం పొందలేకపోతున్నాం. It's good to examine ourselves. సో కాబట్టి మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. Sometimes we are not getting answers. Is it because we are asking in the wrong way? మనకు సమాధానం రావట్లేదు అంటే మనము తప్పుడు విధానంలో అడుగుతున్నామేమో. Not a clean heart. పవిత్రమైన హృదయం మనకు లేదేమో. Not with pure motive. లేదా సరియైన విధానంలో ఒక మంచి భావంతో అడగడం లేదేమో. We have to correct these. ఇవన్నీ కూడా మనము సరి చేసుకోవాలి. Sometimes it may be because it is not God's time. కొన్నిసార్లు ఎందుకు సమాధానం రావట్లేదంటే అది దేవుని సమయం కాదు. There are many prayers which are not answered immediately. కొన్ని ప్రార్థనలకి దేవుడు వెంటనే సమాధానం ఇవ్వలేదు. Maybe because it is not God's time. ఎందుకంటే అది దేవుని సమయం కాదు గనుక. But we have to keep on praying. అయినా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. Another reason for not having anxiety. ఇంకొక కారణం ఏంటంటే
మనకు కావాలి అనే ఆసక్తి అది ఆశ అనేది లేకపోవడం వల్ల కూడా That is found సమాధానం పొందలేము. That's what we find in verse 16. 16వ వచనంలో మనం దాన్ని చూస్తాం. By love to, because of the abiding presence of the Holy Spirit of God. దేవునితో మనము మంచి సంబంధం కలిగి ఉంటేనే, దేవునిలో నిలిచి ఉంటేనే మనకు సాధ్యమవుతుంది. I will pray to the Father. నేను నా దేవునికి ప్రార్థిస్తాను, తండ్రికి ప్రార్థిస్తున్నాను. He will give you another comforter. ఆయన మీకు ఆదరణకర్తను పంపిస్తారు. And he will abide with you forever. That is the Holy Spirit of God. అప్పుడు ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు అన్న మాట మనం ఇక్కడ చూస్తున్నాం. Not the words. He may abide with you forever. అంటే ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు మీతో. Not for a short time. అది కొద్ది కాలం ఉండే దేవుడు కాదు. In the Old Testament times, పాత నిబంధన కాలంలో అయితే sometimes people were filled with the Holy Spirit. కొన్నిసార్లు మాత్రమే వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకునేవారు. It was for some special purpose. కానీ ఒక ప్రత్యేకమైన సందర్భాలలోనే జరుగుతుండేది. After that, the Holy Spirit goes back. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయేవాడు. But when we come to Acts chapter 2, అదే మన అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే Holy Spirit came and dwelt in the hearts of people, not to go back, but to be all the time. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చి మనలో నివసించడానికి అని వచ్చాడు తప్ప వెళ్ళిపోవడానికి కాదు. Now we have the abiding presence of the Holy Spirit of God. అయితే మనం పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించి ఎప్పుడు మనము ఆయన కలిసి ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. If that Holy Spirit is in us, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నట్లయితే, He is guiding us. ఆయన మనం నడిపిస్తున్నట్లయితే, Why should we be anxious of anything? ఇంకా మనం దేని గురించి చింతపడాల్సిన అవసరం ఉందండి? We can be free from anxiety. కాబట్టి మనం ఇట్లాంటి విషయాల్లో కలవరం లేకుండా ఉండగలం. And the fourth reason, 4వ కారణం, by love to God and obedience to the word of God. దేవుణ్ణి ప్రేమించడం ద్వారా, దేవునికి లోబడి ఉండడం ద్వారా కూడా మనం ప్రార్థనకు జవాబు పొందుకోవచ్చు. Verse 21. 21వ వచనం, He who has my commandments and keeps them, it is he who loves me. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్నవాడే నన్ను ప్రేమించువాడు. Yeah. Love and obedience go together. ప్రేమ అలాగే లోబడ్డం ఈ రెండు కలిసి ప్రయాణం చేస్తాయి. As Jesus says here, ఇక్కడ యేసుప్రభు వారు చెప్పిన విధంగా, if you love, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే you will obey the commandments. ఆయన ఆజ్ఞలను కూడా మనం పాటిస్తాం, లోబడతాం. Thus if we love God, love Jesus and obey his commandments, then there can be peace and we don't need to be worried. మనం ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తామో, యేసుప్రభుకి ఆజ్ఞల్ని మనము దానికి లోబడతామో, అప్పుడు మన హృదయంలో శాంతి కలుగుతుంది, మనం ఆయనతో పాటు జీవించవచ్చు. Psalm 119, 119వ కీర్తన verse 165, 169వ వచనంలో 165వ వచనం, verse says, great peace have those who keep your law and nothing causes them to stumble. Please read it. ఈ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగును, వారు తూలి తొట్టుటకు కారణం ఏమీయో లేదు. Those who keep your law have great peace. దేవుని ధర్మశాస్త్రం ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి నెమ్మది ఉంటుంది. Wonderful, is it not? అదెంత చాలా అద్భుతం కదండి. Nothing causes them to trouble. ఏది కూడా వారికి అశాంతికి, వాళ్ళ కలవరానికి అవకాశమే ఉండదు ఇంకా. When we are in the presence of God, ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధిలో ఉంటామో, we love God, దేవుని మనం ఎప్పుడు we ప్రేమిస్తామో, obey the word of God, దేవుని వాక్యానికి ఎప్పుడైతే లోబడతామో, there is peace. అప్పుడు మనకు శాంతి, నెమ్మది కలుగుతుంది. Yes, there can be troubles outside, బయట మనకు సమస్యలు, శ్రమలు రావచ్చు, but we can have peace with Him. కానీ మన హృదయంలో నెమ్మది, శాంతి ఉంటుంది. We all know the story of Jesus stilling the storm. మీకు యేసు ప్రభు తుఫాన్ని గద్దించిన సందర్భం మీకు తెలుసు We కదండి. read that in the book of Psalms. సువార్తల భాగంలో దాని గురించి రాయబడి ఉంటుంది. Jesus was going with the disciples, there was great storm in the water. యేసు ప్రభు తన శిష్యులతో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు గొప్ప తుఫాను రేగింది. Waves were beating the ship. అలలన్నీ ఆ పడవని కొడుతున్నాయి. The ship was tossing this way, that way because of the wind. ఆ అలల వల్ల, ఆ గాలి వల్ల ఆ పడవ అటు ఇటు
ఇదవుతుంది. People were afraid. అప్పుడు వాళ్ళందరూ భయపడుతున్నారు. But what was Jesus doing? కానీ యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు అన్నప్పుడు Peacefully sleeping. ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నారు. There can be troubles. అవును, శ్రమలనే వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. We don't need to be troubled. Our heart, our inside need not be troubled. కానీ మన హృదయం గాని మన లోపల గాని ఎక్కడ చింతపడాల్సిన అవసరం ఏమీ లేదు. Yeah, there is abundant supply of divine peace. అంటే ఒక అద్భుతమైన సరఫరా దేవుడిచ్చే ఈ శాంతి అనేది. Yeah, verse 27 also we can see. 27వ వచనంలో కూడా చూస్తే Peace I leave with you. సమాధానాన్ని మీకు ఇచ్చి వెళ్తున్నాను అన్నాడు. My peace I give to you. నా సమాధానాన్ని నా శాంతిని మీకు ఇస్తున్నాను అన్నాడు. Then it says, ఇంకా ఏం చెప్పబడిందంటే not as the world gives, not as the world gives. లోకం ఇచ్చినట్లున్నటువంటి శాంతి కాదు అన్నాడు. Let not your heart be troubled. మీ హృదయంలో కలవరపడనీయకండి అన్నాడు. In the world's solution to problems is very different. లోకంలో వచ్చేటువంటి సొల్యూషన్స్ అనే పరిష్కారాలు అనేవి కొంచెం విచిత్రంగా ఉంటాయి. There may be many attempts of peace. చాలా రకరకాలుగా ఆ యొక్క శాంతిని మనం పొందుకోవచ్చు లోకంలో Sometimes అయితే. some peace committees are formed. కొద్దిమంది శాంతి కొరకైనటువంటి ఒక చిన్న చిన్న గ్రూప్స్ పెట్టి వాళ్ళు కమిటీలు పెట్టి ఉంటారు. Different attempts were there. అట్లా రకరకాలుగా ఒక్కొక్క విధానంలో వాళ్ళు But all this will పరిష్కరిస్తారు. fail. కానీ ఒక్కొక్కసారి అవి కూడా ఫెయిల్ అయిపోతాయి. Jesus says, not as the world gives. కానీ యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే లోకం ఇచ్చినటువంటి శాంతి కాదు అన్నాడు. The peace that world gives is very temporary. లోకం ఇచ్చేటువంటి శాంతి చాలా కొద్ది కాలమే ఉంటుంది. That will not help us much. అది ఎక్కువగా మనకి ఏమీ సహాయపడదు. Jesus says, my peace I give to you, not as the world gives. యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే లోకం ఇచ్చినటువంటి శాంతి కాదు, నా శాంతిని మీకు ఇస్తున్నాను అన్నారు. It's a lasting peace. అది ఎప్పటికీ కొనసాగేది. So we saw many blessings, no? కాబట్టి ఎన్ని ఆశీర్వాదాలు కదండి. Why we can be without trouble? ఎందుకు మనం కలవరపడకుండా ఉండొచ్చు అనే దానికి సమాధానం. By faith in God, మనం దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల we can live a worry-free life because of prayer answers. చింతలేని జీవితం మనం ఎలా అనుభవించవచ్చు అంటే ప్రార్థన ద్వారా మనం చేయొచ్చు. Because of the abiding presence of the Holy Spirit of God. యేసు పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మన హృదయంలో ఉండడాన్ని బట్టి కూడా మనం శాంతిని పొందుకోవచ్చు. By love and obedience to God, the word of God. దేవుని ప్రేమించడం అనే ఆజ్ఞలు పాటించడం ద్వారా మనం శాంతిని పొందుకోవచ్చు. Not only these present blessings, ఇట్టి ఆశీర్వాదాలు మాత్రమే కాదు, but also because of future glory. రాబో మహిమ కూడా ఇవి కారణమవుతాయి. Verses 2 and 3. 2-3 వచనాల్లో చూస్తే, In my Father's house are many mansions. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. In verse 3 says, 3వ వచనంలో చెప్తున్న మాట if I go ఏంటంటే, to prepare a place for you, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తాను. I will come again. నేను మళ్ళీ తిరిగి I వస్తాను. will receive you to myself. నిన్ను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను Where అన్నాడు. I am, there you may be also. నేను ఎక్కడ ఉంటాను అక్కడ మీరును ఉందురు అన్నాడు. Is it not wonderful? అది ఎంత అద్భుతం Yes, కదండి. there are troubles in the world, అవును, ఈ లోకంలో శ్రమలు కలవరాలు వస్తుంటాయి. but our hearts need not be troubled కానీ మన హృదయంలో మాత్రం అసలు చింతపడద్దు. because we have a great, wonderful, peaceful, glorious future. ఎందుకంటే చాలా అద్భుతమైన మహిమాయుక్తమైనటువంటి శాంతి సమాధానము రాబో భవిష్యత్తులో మనకున్నాయి. Here we find the assurance of what is ahead of us. మన దేవుని యొక్క నిశ్చయత ఉంది, అంటే రాబో దినాల్లో మనకి ఏమైతే ఉందో అనే దాన్ని ముందుగా ఆయన చెప్తున్నారు. Now everywhere problems. ఇక్కడైతే ఎక్కడైనా సమస్యలే ఉన్నాయి. Among the nations, between the nations there is war. రాజ్యాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. No peace in the home. మన కుటుంబాల్లో సమాధానం ఉండడం లే. There are quarrels between husband and wife, between parents and children and so on. భార్యాభర్తల మధ్య, తల్లి పిల్లల మధ్య ఇలా అనేక రకాలుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. There is even disunity in the church. ఆఖరికి సంఘంలో ఉన్న విశ్వాసుల మధ్య కూడా అనైక్యత చోటు చేసుకుంటుంది. Oh, one day the Lord is going to come. కానీ ఒక రోజు ప్రభువారు రానున్నారు. It may be very near. ఆయన అది చాలా త్వరలోనే ఉంది. And when he comes, అయితే ఆయన ఎప్పుడైతే వస్తారో we who are his children will be taken up. ఎవరైతే ఆయన పిల్లలుగా ఉంటారో వారు ఆయనతో పాటు కొనిపోబడతారు. He promised, I will come and receive you to myself. ఆయన వాగ్దానం చేశారు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అన్నారు. So that you may be where I am.
నేను ఎక్కడ ఉంటానో మీరును అక్కడ ఉందురు అన్నారు ఆయన. Is not very wonderful? అదేంత అద్భుతమైన మాట There is కదండి. no better promise than this. ఇక అంతకంటే గొప్ప ప్రమాణ వాగ్దానం ఏమైనా ఉందంటారా? Promise of His coming. అది రాబోతున్నాను అన్న మాట అదెంత చాలా మంచి మాట. Promise of our going. ఆయన రావడం, నేను వస్తున్నాను అనే వాగ్దానం, అలాగే నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అనే వాగ్దానం కూడా. Being with Him. ఆయనతో పాటు మనం ఉంటాం అనే మాట. Enjoying the glory forever. ఆ దేవుని యొక్క మహిమని ఎప్పుడూ ఆనందిస్తాం అక్కడ. Are we prepared for that? అయితే మనందరం దాని కొరకు సిద్ధపడి ఉన్నామా? So because of all this, we don't need to be troubled in this troubled world. దీనిని బట్టి ఈ సమస్యలతో కూడినటువంటి లోకాలు ఉన్నప్పటికీ మనం చింతపడాల్సిన అవసరం లేదు. Praise God that we can be without inner trouble in the midst of outward trouble. దేవునికి స్తుతి చెల్లించాల్సిన కారణం ఏంటంటే బయట లోకంలో ఎన్ని చింతలున్నా హృదయంలో మాత్రం చింత లేకుండా నెమ్మదిగా ఉండే భాగ్యాన్ని ప్రభు అనుగ్రహించినందుకు. May the Lord continue to speak with us. దేవుడు ఇంకా మనతో మాట్లాడును గాక.